ఇంటి భద్రానికి స్వాగతం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో చూడగానే నోట్లో నీళ్ళు ఊరిపోయి ఆకలి పుట్టి తినేలా చేసే ఎంతో రుచికరమైనటువంటి ఒక రోటి పచ్చడిని ఈరోజు చూపిస్తున్నానండి. అది కూడా అమ్మ చేసినట్లుగా. ఈ పచ్చడితోటి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక ముద్ద తిన్నా చాలండి, చాలా తృప్తిగా ఉంటుంది. దీన్ని ఎటువంటి కూరగాయలు లేనప్పుడు కూడా చక్కగా ట్రై చేసేయచ్చు, అన్నీ ఇంట్లో ఉండేటట్టు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల గుండు మినపప్పుని వేసుకోవాలి. పొట్టు లేకుండా ఉన్నవైనా పర్వాలేదండి. పొట్టుతో ఉన్నవైతే మనకి కొంచెం రంగు మారుతుంది, అంతే. రుచిలో ఏ తేడా ఉండదు. స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసేసుకొని ఈ మినపప్పుని ఆ నూనెతోటి చక్కగా వేయించుకోవాలి. ఈ పప్పు అనేది పూర్తిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని కలిపి వేయించుకోవాలి. చూడండి, మినపప్పు అనేవి లైట్ పింక్ కలర్లోకి టర్న్ అవుతా ఉన్నాయి. అలాగే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ పచ్చడి చేసే ముందు కావాల్సిన పదార్థాలు అన్నింటినీ కూడా పక్కనే పెట్టేసేసుకున్నట్లయితే మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా వేయించేసుకోవచ్చు. ఇప్పుడైతే మినపప్పు అనేవి మంచిగా ఎర్రగా వచ్చేసాయి. చూడండి, ఈ విధంగా రంగులోకి మారిన తర్వాత వీటన్నిటినీ కూడా మనం వేసుకున్న ఆ కొంచెం నూనెలో నుంచి తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలాగా అన్ని మినపగుళ్ళను చక్కగా తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసేసుకొని అదే నూనెలోకి కొన్ని మెంతి గింజల్ని వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని ఒక 10-12 వరకు వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి బాగా ఉబ్బి మంచి రంగులోకి వచ్చిన తర్వాత దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నది వేసుకున్నట్టయితే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. మనం వేసిన ఈ కరివేపాకు ఈ నూనెలో డీప్ ఫ్రై అవుతుందండి. ఇది చక్కగా గలగల వేగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఎండుమిర్చి కరివేపాకును కూడా తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఎండుమిర్చి ఎప్పుడు కూడా కొంచెం ముదురు రంగులోకి వేగినట్లయితే మనకి రుచి అనేది బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి రుచికి తగినంతగా కల్లుప్పు వేసుకుంటున్నాను. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పొడి తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 రెమ్మల చింతపండుని పీచులన్నీ తీసేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకుంటున్నాను. మనం ముందుగా చల్లార్చుకున్నటువంటి వీటన్నిటిని కూడా కొంచెం పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మిగతా వాటిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంకొక 4 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నానండి. ఈ వాసన వల్ల మనకి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని వీటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. నీటిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం కరుకుగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. చివరిగా దీంట్లోకి కొంచెం బెల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక పచ్చి ఉల్లిపాయని ముక్కలుగా చేసుకున్నది కూడా వేసుకొని ఒక్కసారి పల్స్ ఇచ్చినట్లయితే అవి చక్కగా కరిగిపోతాయి. చివరిలో మీకు నచ్చితే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి మినపగుళ్ళ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది, అచ్చం అమ్మ చేసినట్లుగానే. మరి ఈ పచ్చడిని వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మరి ఇంత టేస్టీ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.